Hey guys, welcome back to our channel Golden Girl Chandu. This is your Chandana and ee roju nenu mee andartho share cheskoboye video vachesi maternity photoshoot outfits. So usually nenu na maternity photoshoot ki ఏ outfits అయితే తీసుకున్నాను అవి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో అంతకన్నా ముందు నేను ఈ అవుట్ఫిట్స్ ని పర్టిక్యులర్గా మెటర్నిటీ షూట్ కి మాత్రం పర్చేస్ చేయలేదు. సో వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ నేను ఫోటోషూట్ చాలా వేరే రేంజ్లో ప్లాన్ చేసుకున్నాను. బట్ బికాజ్ ఆఫ్ కోవిడ్ ఇదంతా సిచ్యువేషన్స్ వల్ల బయటకు వెళ్ళి ఫొటోస్ దిగేటట్టు లేదు సిచ్యువేషన్. అండ్ యూనో నేను ఇండోర్ ఫోటోషూట్ని ప్లాన్ చేశాను ప్రస్తుతానికి. సో ఇండోర్ కోసం అంత కాస్ట్లీ అవుట్ఫిట్స్ కొనాల్సిన అవసరం అనిపించలేదు నాకు బేసిక్గా. సో వాట్ హ్యాపెన్ బట్ నాకంటూ కొన్ని అవుట్ఫిట్స్ వేసుకొని దిగాలి అని చాలా ఇష్టంగా ఉండే అనమాట. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి నేను అవన్నీ కొనలేను. అండ్ యూనో రెంట్ పర్పస్గా కూడా చూశాను. ఇట్స్ ఆల్మోస్ట్ 1500 to 2000 మధ్యలో ఉంటాయి అన్నమాట రెంట్ కాస్ట్ వచ్చేసి. నాకు అంతా కూడా పెట్టాలనిపించలేదు డ్రెస్సెస్కి. అండ్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళు ఎంత ప్రాపర్గా శానిటైజ్ చేస్తారో మనకు తెలియదు. అండ్ చాలామంది వేసుకొని ఉంటారు ఇదివరకే. సో రిస్క్ తీసుకోవాలనిపించలేదు బేసిక్గా. ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకొని సో క్యాన్సిల్ చేసుకున్నాము మేము. బట్ ఫోటోషూట్ అయితే ఇండోర్ ప్లాన్ చేసుకున్నాము. నాకు కొన్ని అవుట్ఫిట్స్తో దిగాలని చాలా అంటే చాలా ఇష్టం ఉంది అనమాట. సో ఎందుకు నా ప్లాన్స్ని ఫ్లాప్ చేసుకోవాలి, ఎందుకు నేను డిసప్పాయింట్ అవ్వాలి అని అనుకున్నాను. నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ తోటి కొన్ని క్రియేటివ్ ఐడియాస్ తోటి నేను అవుట్ఫిట్స్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నాను. అండ్ నా ఫోటోషూట్ కంప్లీట్ కూడా అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాను. సో నాకేమనిపించిందంటే నా ఫొటోస్ ప్రాపర్గా వచ్చాయి. నేను యూనో ప్లాన్ చేసుకున్న ఐడియాస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవి ఫోటోలో ప్రాపర్గా వస్తేనే ఈ వీడియో తీద్దామని అనుకున్నాను. సో వన్స్ నా ఫొటోస్ అన్నీ నేను చూసాక చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ నాకు అనిపించింది నేను అనవసరంగా రెంట్కి తీసుకుని నా డబ్బులు వేస్ట్ చేయలేదు. థ్యాంక్ గాడ్. ఒకవేళ తీసుకొని ఉంటే రియల్గా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఎందుకంటే మన దగ్గర ఉన్న డ్రెస్సెస్తోనే మన దగ్గర ఉన్న వాటితోనే చాలా బ్యూటిఫుల్గా మనం మన అవుట్ఫిట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు మెటర్నిటీవి. సో అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో నాకైతే నేను క్రియేట్ చేసుకున్న ఐడియాస్ నా మెటర్నిటీ డ్రెస్సెస్ అన్నీ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి నా ఫోటోషూట్కి. ఇన్ కేస్ ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నా ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మెయిన్ అవుట్ఫిట్ యాక్చువల్గా. సో ఈ అవుట్ఫిట్కి వేల్స్ లాగా వస్తాయన్నమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉండే బ్యాక్ సైడ్ ఇలా వేల్స్ రావడం కానివ్వండి, వింగ్స్ లాగా రావడం, ఇవన్నీ నాకు అలాంటి డ్రెస్సెస్తో ఫోటో దిగాలని ఉండే. సో యాజ్ ఐ టోల్డ్ అవి రెంట్కి 1400 to 2000 రేంజ్లో ఉండే. అండ్ వచ్చేసి నేను ఇండోర్ షూట్ చేయించుకుంటున్నాను, అంత పెట్టి తీసుకోవడం అవసరం అని అనిపించింది. సో అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నా దగ్గర ఒక ఫ్రాక్ ఉందన్నమాట, లాంగ్ ఫ్రాక్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. సో యూజువల్లీ మనం మెటర్నిటీ ఫోటోషూట్స్ కంటే రెడ్, బ్లాక్, వైట్, ఎల్లో, బ్లూ ఈ 5 కలర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తామన్నమాట. అండ్ డూ ప్రిఫర్ ద ప్లెయిన్ కలర్స్. ఎందుకంటే మీరు ఫ్లోరల్ అలాంటివి ప్రిఫర్ చేశారంటే మీ బంప్ అనేది కనిపించదు, బేబీ బంప్ అనేది అస్సలు కనిపించదండి, ఆ ఫ్లవర్స్లో మిక్స్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ప్లెయిన్ కలర్స్ ప్రిఫర్ చేశారంటే బేబీ బంప్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఫొటోస్లో. సో ఈ డ్రెస్ నా దగ్గర ఉండే అనమాట. ఇట్స్ లాంగ్ 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 బ్యాక్ డ్రెస్. నేను అసలు వాడట్లేదు, పక్కకు పెట్టేశాను. లాస్ట్కి ఏమనుకున్నామంటే మా అక్క వాళ్ళ పాపకి ఏదైనా లెహెంగా లాగా కానివ్వండి ఆర్ ఫ్రాక్ లాగా కానీ డిజైన్ చేసేద్దాం అని అనుకున్నాను. సో థ్యాంక్ గాడ్ అది చేయకముందే నాకు ఈ డ్రెస్తో అవసరం వచ్చింది. సో దిస్ ఈజ్ ద డ్రెస్. ఫుల్ ఫ్లోర్ లెంత్ ఉంటుంది. మీకు ఎంతవరకు విజిబుల్ ఉందో ఐ డోంట్ నో, బట్ యా. సో ఇదంతా నెట్ హ్యాండ్స్. చూసారంటే ఇది పాత మోడలే యాక్చువల్గా చెప్పాలంటే. ఇది ఆల్మోస్ట్ నేను 2015లో కుట్టించుకున్నాను.
సీరియస్గా చెప్పాలంటే ఒక 1-2 టైమ్స్ వేసుకున్నాను, దాని తర్వాత పక్కన పడేసాను అనమాట. యూజువల్లీ ఒకేషన్స్ ఉంటేనే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోగలుగుతాం, లేకపోతే వేసుకోలేము. సో నాకు నా మెటర్నిటీ షూట్కి డ్రెస్ ఎంత అంటే అంత యూస్ఫుల్ అయ్యింది. మీరు కూడా మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ ఫ్రాక్స్ ఇలా ఉంటే దాంతో మీరు వింగ్స్ కానివ్వండి, వేల్స్ కానివ్వండి డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో మీరు చూసేయచ్చు, నేను ఇక్కడ స్టిచెస్ కూడా ఇప్పేసాను. ఇఫ్ యూ క్యాన్ సీ, ఒకవేళ మీరు నమ్మకపోతే, సో ఇంత ఉండే అనమాట. ఈ స్టిచెస్ అన్నీ ఇప్పేసాను అనమాట. నేను ఈ స్టిచెస్ అన్నీ ఇప్పేసాను బేసిక్గా నా ఇప్పుడు ఉన్న బాడీ స్ట్రక్చర్కి కూర్చోవాలని చెప్పి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ దీనికి నేను వింగ్స్, వేల్స్ ఎలా క్రియేట్ చేశానో చూపించేస్తాను. I'll hang it here. I hope మీకు విజిబుల్గానే ఉంది అనుకుంటున్నాను డ్రెస్. సో దిస్ ఈస్ ద డ్రెస్. అండ్ దీనికోసం నేను ఈ ప్లెయిన్ జార్జెట్ శారీ పర్చేస్ చేశాను అనమాట, వింగ్స్ కోసం యాక్చువల్గా. సో ఇది నేను కొనాల్సి వచ్చింది బికాస్ నా దగ్గర ఈ శారీ అస్సలు లేకుండే. అండ్ అంటే ఈ కలర్ శారీ లేకుండే ప్లెయిన్లో. సో ఇది వచ్చేసి నాకు 400 or 450 అలా పడింది జార్జెట్లో. నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అండ్ మీరు మీ దగ్గర కనుక ఆప్షన్ బ్లాక్, బ్లూ, వైట్ అలా ఉందంటే ఈజీగా మీరు 200 ఆ రేంజ్లో జార్జెట్ శారీస్ కొనేయచ్చు. మీషోలో వాటిలో మాత్రం 200-250లోనే ఉన్నాయన్నమాట. సో నా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ డ్రెస్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ దొరకాలి అని చెప్పి నేను ఒక 100-150 ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మీషోలో వాటిలో నాకు ప్రాపర్ కలర్ నాకు దొరకలేదు బేసిక్గా. సో రిస్క్ తీసుకోవాలనిపించలేదు జస్ట్ 150-200లో. అందుకని సమ్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో వాట్సాప్ కాల్లో మాట్లాడి ప్రాపర్ కలర్ని సెలెక్ట్ చేసుకొని తెప్పించుకున్నాను. అండ్ ఇది కూడా కొంచెం లైటే అనిపించింది మాకు బేసిక్గా, ఇఫ్ యూ క్యాన్ సీ. బట్ ఫొటోస్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేసిందండి కలర్, థ్యాంక్ గాడ్. ఎందుకంటే మనం కొంచెం ఎడిటింగ్లో మనం మేనేజ్ చేసుకోవచ్చు కలర్స్ని. మీ దగ్గర రెడ్ ఆప్షన్ కాకుండా వైట్, బ్లాక్, బ్లూ ఈ ఆప్షన్స్ ఉన్నాయంటే పర్ఫెక్ట్గా మీకు కలర్స్ అనేవి ఈజీగా దొరికిపోతాయి అవి. బట్ ఇలాంటి కలర్స్ కొంచెం చూసి తీసుకోవాలన్నమాట. సో ఈ శారీ తోటి నేను ఏం చేశానంటే, మనకు 2 కార్నర్స్ అనేవి ఉంటాయి శారీకి, విచ్ ఆర్ సంథింగ్ లైక్ దిస్. సో నేను ఆల్మోస్ట్ 6 మీటర్స్ తీసుకున్నాను. సో ఎందుకైనా మంచిది, యూస్ఫుల్గా ఉంటుంది కదా. ఎందుకంటే ఫ్లై చేసేటప్పుడు కానివ్వండి, యూనో ఆ వింగ్స్ అనేవి ప్రాపర్గా రావాలని చెప్పి నేను కొంచెం 6 మీటర్స్ తీసుకున్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ అది అయిపోయాక మనం ఇది శారీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 6 మీటర్స్ ఉంటే సేఫ్ కదా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. దీని తర్వాత ఇది నేను శారీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ కార్నర్ ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. సంథింగ్ లైక్ దిస్. కరెక్ట్ హాఫ్లో తీసుకోవాలి దిస్ కార్నర్. అండ్ దిస్ కార్నర్ కరెక్ట్గా హాఫ్గా తీసుకోవాలి. తీసుకొని అండ్ ఆ రోజైతే నేను ఆఫ్కోర్స్ మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. సో ఈరోజు మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ అటు జార్జెట్ శారీ అంటే జారిపోతూ ఉంటుంది కాబట్టి. సో యా, చూసారు కదా, ఇలా శారీ మిడిల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో మన వేస్ట్, సో ఈ మిడిల్ పార్ట్ నుంచి కొంచెం ఇటు కొంచెం ఇటు ఈ లెంత్, మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి రైట్ సైడ్ కొంచెం తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ కొంచెం ఇంత స్పేస్ తీసుకొని ఇది మన నడుము దగ్గరికి సెట్ చేసేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్
జస్ట్ ఇలా 2 పిన్స్ని అటాచ్ చేశాను. ఇఫ్ యూ క్యాన్ సీ, సింపుల్ అండి. జస్ట్ మధ్యలోకి శారీ తీసుకొని అటు కొంచెం ఇటు కొంచెం గ్యాప్ ఇచ్చి మనం ఇక్కడ పిన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు 2 సైడ్స్ వింగ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో మీకు ఇంకొంచెం పర్ఫెక్ట్గా కావాలంటే ఒక 2-3 పిన్స్ని ఇలా సెట్ చేసుకోవచ్చు. సో అలా చేసుకున్నారంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సరే, నేనైతే ఒక 1 పిన్ ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాని తర్వాత వింగ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు ఇలా ఫ్లై చేస్తే ఆ ఫోటో చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు వీడియో ఎండింగ్లో చూడొచ్చు. సో దిస్ ఈజ్ హౌ ద పిక్చర్ ఈజ్. సో చూసేసారు కదా పిక్చర్ని ఎలా వచ్చిందో. చాలా సింపుల్ ట్రిక్ అండి. మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ ఫ్రాక్స్ ఉంటే దానికి తగ్గట్టు సేమ్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ శారీ ఒకటి పర్చేస్ చేయండి, ప్లెయిన్ క్లాత్. దాంతో మీరు వింగ్స్ చేసి ఈ అవుట్ఫిట్ని క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ మై మెయిన్ అవుట్ఫిట్ యాక్చువల్గా. దీంతో చాలా ఫొటోస్ దిగాను అండ్ మెయిన్గా ఈ వింగ్స్ కోసమే దిగాను అనమాట. అండ్ చాలా ఈజీ అనిపించింది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా మెటర్నిటీ ఫోటోషూట్కి ప్లాన్ చేసుకుంటున్నారంటే డెఫినెట్గా ఈ సింపుల్ ఐడియాని ఫాలో అవ్వండి. జస్ట్ అంత కాస్ట్లీ ఫ్రాక్స్కి పెట్టకండి, ఎందుకంటే మళ్ళీ మనం యూస్ చేయము అట్లాంటివి. అందుకని సో ఓవరాల్గా మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ ఫ్రాక్స్ ఉన్నా కానివ్వండి, వాటితోటి ఇలా అవుట్ఫిట్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. దిస్ విల్ బీ అ గుడ్ అండ్ గ్రేట్ ఐడియా బేసిక్గా. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ అవుట్ఫిట్ అండ్ ద మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్. దీంట్లో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్. డెఫినెట్గా మీరు ఆ వీడియో కూడా చూస్తారు త్వరలోనే. అండ్ ఎస్, లెట్స్ గో టు ద సెకండ్ అవుట్ఫిట్. యూజువలీ సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి నేను రెడ్, నా ఫేవరెట్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ అనమాట. సో నేనైతే బ్లాక్ కూడా ప్రిఫర్ చేద్దాము, బాగుంటుంది అని చెప్పి ఈ అవుట్ఫిట్ని తీసుకున్నాను. సో ఇఫ్ యూ క్యాన్ సీ ది అవుట్ఫిట్, ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇది చూడు. సో దిస్ ఈజ్ హౌ ద అవుట్ఫిట్ ఈజ్. ఫ్రంట్ వచ్చేసి నెట్ అండ్ హియర్ ద ఫ్రిల్స్, కింద కూడా ఒక ఫ్రిల్ లాగా ఇచ్చారనమాట. దిస్ ద సెకండ్ అవుట్ఫిట్. కింద కూడా మీకు ఫ్రిల్ లాగా వచ్చింది. మీరు పిక్చర్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ లాంగ్ ఫ్రాక్. మనకి ఇప్పుడు ఇలా పెట్టుకుంటే లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది. బట్ ఈ ఎలాస్టిక్ ఏదైతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు టమ్మీ పైకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ఎలాస్టిక్. సో నాకు 3/4 లాగా వచ్చేసింది. నాకు బాగానే అనిపించింది. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను షాప్ క్లూస్లో తీసుకున్నాను జస్ట్ ఫర్ 400 రూపీస్. సో ఇది యాక్చువల్గా ట్రయల్గా తీసుకున్నాను. ఒకవేళ షాప్ క్లూ అనేది మనకు తెలిసిన వెబ్సైట్, బట్ నేను ఎప్పుడు పర్చేస్ చేయలేదు అందులో నుంచి. క్వాలిటీ వైజ్గా కూడా ఎలా వస్తుందో నాకు అస్సలు తెలీదు. బట్ ఒక ట్రయల్ ఇద్దాము అని చెప్పి, నాకు బేసిక్గా బడ్జెట్ ఎక్కువ క్రాస్ కావద్దు అని ఉండే. నా అవుట్ఫిట్స్కి నేను సింపుల్గా శారీకి ఒక 400 పెట్టాను అండ్ దీనికి ఒక 400 పెట్టాను. ఓవరాల్ 800లో నేను నా అవుట్ఫిట్స్ని నేను కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఎక్సెల్ సైజ్లో తీసేసుకున్నాను. నాకు చాలా కంఫర్ట్ ఉండి, చాలా ప్రాపర్ సైజ్ వచ్చింది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ అలా అని చెప్పి షాప్ క్లూలో అన్ని డ్రెస్సెస్ బాగున్నాయి అని నేను చెప్పట్లేదు. రివ్యూస్ చూసి అండ్ ప్రాపర్గా మీకు అది వర్త్ అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. నాకైతే ఈ డ్రెస్ వర్త్ అనిపించింది. 400 ఇట్స్ ఓకే, ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇది తర్వాత పర్పస్కి కూడా నేను యూస్ చేయొచ్చు. సో 400 ఈజ్ నథింగ్ ఇంత బ్యూటిఫుల్ డ్రెస్కి. సో దీని పిక్చర్ని చూసేయండి.
యా గైస్, చూసారు కదా బ్లాక్ డ్రెస్ పిక్చర్ని కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఆ డ్రెస్లో పిక్చర్స్ కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్లాక్ బేసిక్గా ఎవరికైనా సూట్ అవుతుంది అండ్ దాంట్లో ఎలాంటి ఫొటోస్ అయినా బాగా వచ్చేస్తాయి. ఫ్యూ కామన్ కలర్స్ అనేవి చాలా ప్రిఫర్ చేస్తాం మనము. సో అందులో నేను రెడ్, బ్లాక్ అండ్ వైట్ని ప్రిఫర్ చేశాను బేసిక్గా. సో నా బ్లాక్ డ్రెస్లో ఫొటోస్ కూడా చాలా అంటే చాలా క్యూట్గా వచ్చాయి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు నార్మల్గా పర్చేస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అండ్ మెటర్నిటీ షూట్కి పర్చేస్ చేసుకోవాలన్నా హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి. ఇట్స్ జస్ట్ ఫర్ 400 or 420, దాట్స్ ఇట్. సో నా లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ అవుట్ఫిట్. బేసిక్గా వైట్ క్లాత్ మీద సమ్ దీన్ని డై కలర్స్ అని అంటారు అనుకుంటా, డై క్లాత్ అని అంటారు. సో ఈ డ్రెస్ అస్సలు నాది కాదండి. ఇది నా ఫ్రెండ్ అషితది అనమాట. సో నేను తనతోటి డిస్కస్ చేస్తుండే ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అండ్ నీ దగ్గర ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయా ఆర్ ఎల్స్ నేను పర్చేస్ చేయాలా అని ఇలా డిస్కషన్లో తను అనింది. పర్చేస్ ఎందుకు చేస్తావు, వేస్ట్ ఆఫ్ మనీ, మళ్ళీ మనకు యూజ్ ఉండవు అవి. నా దగ్గర కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి, నీ దగ్గర ఉన్న ఫ్రాక్స్ తోటి మేనేజ్ చేసేయి అయిపోతుంది అని చెప్పి తను నాకు కొన్ని ఫ్రాక్స్ పంపించడం జరిగింది. సో అందులో నుంచి నాకు ఈ ఫ్రాక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అనుకున్నాము తన ఫ్రాక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి. బట్ కొంచెం తను నాకన్నా చబ్బీ ఉంటుంది కాబట్టి తన ఫ్రాక్ ఈజీగా నాకు కూర్చుండిపోయింది అనమాట. అంటే చాలా బాగా ఫిట్ అయ్యిందనమాట ఈ టైంలో. సో తను ఈ ఫ్రాక్ పంపించింది నాకు ఫోటోషూట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అషు. సో ఈ ఫ్రాక్లో దిగిన పిక్చర్స్ ట్రస్ట్ మీ అల్టిమేట్గా వచ్చాయి. సో ఇలాంటి ఫ్రాక్స్ మీ దగ్గర ఉంటే, సింపుల్ ఫ్రాక్ అండి, జస్ట్ లాంగ్ ఫ్రాక్, ఇలాంటి క్లాత్ ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించేసుకున్నామంటే మనకు తర్వాత కూడా యూజ్ అవుతుంది అండ్ ఫొటోస్లో కూడా చాలా బాగా వస్తుంది. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. నాకైతే వైట్, లక్కీగా వైట్లో ఉంది కాబట్టి నా దగ్గర బ్లాక్ ఉండే, రెడ్ ఉండే. ఐ రియలీ వాంటెడ్ ఇన్ వైట్. సో వైట్లో తను పంపించగానే ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఈ అవుట్ఫిట్ పిక్చర్ని కూడా చూసేయండి. సో గైస్, చూసారు కదా వైట్ ఫ్రాక్ అవుట్ఫిట్ని కూడా అలా వచ్చాయన్నమాట నా పిక్చర్స్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఫోటోషూట్ అంత బాగా అవుతుంది అని, యాజ్ వెల్ యాజ్ నా డ్రెస్సెస్ అంత పర్ఫెక్ట్గా ఫొటోస్లో పడతాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే నేను ఒక బడ్జెట్ అనుకున్నాను, దానికన్నా చాలా అంటే చాలా తక్కువలో నా డ్రెస్సెస్ వచ్చేసాయి అండ్ నా ఫోటోషూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఒకటే బాధ ఏది ఉందంటే బయటికి వెళ్ళి చేసుకోలేదు, ఇంట్లోనే చేసుకున్నాను అండ్ టెర్రస్ పైన కవర్ చేశాను అనమాట. బట్ ఫొటోస్ వచ్చాక ఈ అవుట్ఫిట్స్ వల్ల ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ నాకు అనిపించింది ఇంతకన్నా బయట కూడా మనము ఏం దిగుతాము, ఇంతే దిగుతాం కదా అని చెప్పి నేను సాటిస్ఫై అయ్యాను అనమాట. సో దీస్ ఆర్ ద 3 outfits which I selected for my photo shoot. అండ్ నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, ఎలా కొన్ని క్రియేటివ్ ఐడియాస్ తోటి నా అవుట్ఫిట్స్ని క్రియేట్ చేసుకున్నాను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొంతమందికైనా డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందండి బేసిక్గా. ఎందుకంటే బయట డెఫినెట్గా ఇట్లాంటి అవుట్ఫిట్స్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. మా దగ్గర ఉన్న అవుట్ఫిట్స్ తోటి ఇలా డిజైన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మళ్ళీ ఆ అవుట్ఫిట్స్ మనం వేసుకోలేము ఇంకొక మెటర్నిటీ షూట్కి తప్ప ఆ అవుట్ఫిట్స్ అనేవి మనకు యూజ్ ఉండవు. సో బెటర్ టు యూజ్ అవర్ ఓన్ అవుట్ఫిట్స్ అండ్ వాటిలో కొంచెం ఐడియాస్తో క్రియేట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో యా గాయస్, దిస్ ఈజ్ మై మెటర్నిటీ ఫోటోషూట్ అవుట్ఫిట్. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఐ రియలీ వాంట్ టు గివ్ వన్ బిగ్ సజెషన్ టిప్
జస్ట్ చూస్ ప్లెయిన్ కలర్స్ రాదర్ దెన్ ఫ్లోరల్ కన్నా ప్లెయిన్ కలర్స్ని ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఫ్లోరల్లోనే కావాలంటే లైట్ కలర్స్ని ప్రిఫర్ చేయండి. లైక్ బేబీ పింక్, బ్లూ, లైట్ బ్లూ అలా ఉంటాయి కదా, వాటిలో ప్రిఫర్ చేయండి. అలాంటి వాటిలో అయితే మంచి బేబీ బంప్ అనేది విజిబుల్ ఉంటుంది. కానీ డార్క్ కలర్స్ విత్ ఫ్లోరల్ అంటే బేబీ బంప్ అస్సలు కనిపించదు. మీకు ఇన్ కేస్ డౌట్ ఉంటే మీరు పింట్రెస్ట్లో అక్కడిక్కడ చూడొచ్చు. ఇట్ ఆల్ అందరూ ప్లెయిన్ కలర్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో దిస్ ఈస్ వన్ best hint I just want to give you all, suggestion I just want to give you all. So yes, finally I'm done with this video. I hope ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. అవి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. Please share to your family and friends guys, and see you all in next video. Bye bye, take care.